జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. ఒక రైతు తన పొలం దగ్గర ఇల్లు కట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ పొలం దగ్గరే ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది. ఈ పని అయిపోయిన తర్వాత అక్కడ కుర్చీ వేసుకొని ఆ మడత మంచం వేసుకొని ఆ వేప చెట్టు కింద సేత తీరేవాడు. ఆ పొలాన్ని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే ఆ చెట్టు కిందకి ఎవరిని రానిచ్చేవాడు. ఆ నీడ నాది, ఆ చెట్టు నాది, మీరు అవతల నుంచి నడవండి అని బెదిరించేవాడు. ఇది ఇలా ఉండగా ఈ రైతు ఒకరోజు ఇంట్లోకి పోగితే అట్టించి వస్తున్న ఒక బాటసారి ఆ చెట్టు కింద పడుకుందామని చెప్పి ఆ బట్టల మూట కింద పెట్టేసేసి ఒక టవల పరుచుకొని పడుకున్నాడు. పడుకుంటే లోపల నుంచి వచ్చిన ఆయన, ఏ ఎవరు నువ్వు ఇక్కడ పడుకున్నావు? లెగు లెగు, ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ నాదే, ఇక్కడ ఎవరు పడుకోవడానికి వీల్లేదు, వెళ్ళిపో అంటాడు. అయ్యా, ఎండగా ఉంది, ఎక్కడి నుంచో నడిచి వస్తున్నాను, కాసేపు పడుకొని వెళ్తానంటాడు ఆ బాటసారి. ఈయన ఒప్పుకోడు రైతు. ఆ రైతు ఒప్పుకోకపోగా ఈయన తరిమి కొట్టేసాడు. రెండో రోజు కూడా వస్తాడు బాటసారి వస్తే ఈసారి నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వస్తాడు, ఈయనకి ఎట్టైనా బుద్ధి చెప్పాలని చెప్పి. ఆ నలుగురు ముందు, అయ్యా, ఈ చెట్టు నీడ నాకు రోజు ఇటు వెళ్ళి వచ్చే దారిది, ఎండ ఎక్కువగా ఉంటుంది, ఈ చెట్టు కింద నేను కాసేపు ఉండిపోతాను, ఎక్కడ నేడుంటే అక్కడ ఉంటానని చెప్తాడు ఆ బాటసారి. ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో 100 రూపాయలు ఇస్తాను నెలకి, ఈ చెట్టు నీడ ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అని చెప్తాడు ఆ రైతుకి. ఆ రైతు ఏమనుకున్నాడు, నీడే కదా, సరేలే ఇద్దాం, ఊరికే 100 రూపాయలు వస్తాయి కదా అనుకున్నాడు. అలానే అది అంతవరకు ఒప్పందం అయిపోతే రైతు రెండో రోజు వస్తాడు. ఒకరోజు డాబా మీద పడుతుంది నీడ, ఒకరోజు వాళ్ళ ఇంట్లో పంచలో పడిద్ది, ఓ రోజు వంటింట్లో పడిద్ది, ఓ రోజు వరండాలో, ఓ రోజు తన ఇంటి ముందు పడిద్ది. అట్లా నీడ రకరకాలుగా వాళ్ళ ఇంటి ముందు పడుతూ ఉంటుంది. ఈ రైతు ఏం చేస్తాడు, ఈ బాటసారి వచ్చే టయానికి అక్కడ ఖాళీ ఉండకూడదు కదా, మళ్ళా ఈ రైతే బాటసారే ఉండాలా. రైతు పంచలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే ఈ బాటసారి కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? లేలే, ఇది నా ఇల్లు, నా స్థలము, నువ్వు ఉండడానికి వీల్లేదు అంటాడు. బాటసారి అంటాడు, నేను ఈ నీడని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను, ఈ నీడ ఎక్కడుంటే ఆ ప్లేస్ మొత్తం అక్కడ నేను ఉంటాను, అది నాకు హక్కు, ఇది కాగితాలు రాసిచ్చారు చూడు అంటాడు. ఈయన చేసేది ఏంటి లేక రైతు మేలకుండా ఊరుకుంటారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి సంబంధానికి వస్తారు. వాళ్ళందరినీ హాల్లో కూర్చోబెడతాడు ఆ రైతు. కూర్చోబెడితే ఆ రోజు ఆ చెట్టు నీడ హాల్లో దాకా పడిద్ది అనమాట. పడితే ఈ బాటసారి గేదెల్ని, మనుషుల్ని, వాళ్ళ చుట్టాలని అందరినీ కూడా వేసుకొని పోయి హాల్లో కూర్చుంటాడు. ఏంటి ఇక్కడ దాకా వచ్చావు, ఏంది ఇక్కడ కూర్చున్నావు? లేలే, ఇక్కడ సంబంధానికి వచ్చారు అంటే ఈ చెట్టు నీడ నాది, ఈ చెట్టు నీడ ఎక్కడ ఉంటే అక్కడ నేనే కూర్చుంటాను అంటే, సంబంధానికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఏంటి ఏం జరిగిందంటే ఈ వృత్తాంతం అంతా వాళ్ళు చెప్తారు. ఈయన ఇంత పిసినారోడికి కూతుర్ని మేము పెళ్లి చేసుకోవాలా, ఈ సంబంధం మాకొద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మంచి సంబంధాన్ని చెడగొట్టారు కదయ్యా అని చెప్పి రైతు బాధపడతాడు. ఇది మేము సంబంధం చెడగొట్టలేదు, నీకు బుద్ధి రావాలని చెప్పాము. రై చెట్టు నీడను కూడా అమ్ముకునే వాడికి పిల్లని వాళ్ళు ఎలా చేసుకుంటారు, అందుకని నువ్వు మంచిగా మారాలని చెప్పి ఇలా చేశాము అని చెప్తారు ఆ బాటసారి. అప్పటి నుంచి ఆ చెట్టు కింద అందరూ కూర్చొని చక్కగా ఆటలాడతారు, పాటలు పాడుకుంటారు, పడుకునే వాళ్ళు ఉన్నారు, కూర్చునే వాళ్ళు అందరూ చేసుకుంటారు. ప్రకృతి ఇచ్చినది ఏదైనా అందరిది, ఏ ఒక్కళ్ళకి సొంతం కాదు అని చెప్తున్నారు ఈరోజు మంచి మాటలో. జై శ్రీమన్నారాయణ.